రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండల్ కోహెడ 167/1 సర్వే నెంబర్ గత ప్రభుత్వాలు దాదాపు 80 సంవత్సరాల క్రితం ఎస్సీ/బీసీలకు ఇచ్చిన 150 మంది కుటుంబాలకు సంబంధించిన 238 ఎకరాల భూమి, మరి ముఖ్యంగా ఈరోజు బుడ్డ ఆగమయ్యకు సంబంధించిన 2 ఎకరాల జొన్న చేనును రాత్రి బుల్డోజర్లతో తొక్కించి చదును చేయించి అట్టి భూమిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కట్టేందుకు పూనుకున్న ప్రభుత్వం. ఈ చర్యను వ్యతిరేకిస్తూ కోహెడ జేఏసీ ఆధ్వర్యంలో రైతులకు నష్టపరిహారం గతంలో తొర్రూరు మునుగనూరులో ఇచ్చిన విధంగా ఎకరానికి 300 నుండి 500 గజాల వరకు భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అట్టి స్థలంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టిన కోహెడ భూబాధిత రైతులు మరియు కోహెడ జాయింట్ యాక్షన్ కమిటీ. దీంతో హుటాహుటిన స్థానిక అబ్దుల్లాపూర్ మండల్ తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి, ఆర్డీఓ అనంతరెడ్డి పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన అధికారులు రైతులకు అందరికీ నష్టపరిహారం ఇస్తేనే ఇక్కడి నుండి వెళ్తామని భీష్మించుకొని కూర్చోవడంతో అధికారులు వెనుతిరిగి వెళ్లారు. ఈ సందర్భంగా రైతులు జేఏసీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని, భూబాధితులందరికీ నష్టపరిహారం చెల్లించాకే భూములు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటు మాజీ కౌన్సిలర్లు బాలరాజ్, ధనరాజ్, భారతీయ జనతా పార్టీ నాయకులు కందాల బల్దేవ్ రెడ్డి, కె భిక్షపతి, అంగద్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు. మేమేమంటున్నాం, 2016-17లో ఫ్రూట్ మార్కెట్ కోసం తీసుకున్నాం. ప్రభుత్వంలో ఆ రోజు చర్చలు జరిపినాం. మాజీ ఎమ్మెల్యే గారు తదితర మంత్రులతో కూర్చొని, ఎంపీ గారితో కూర్చొని ఒక కమిటీ వేసుకొని మనం అందరం కూడా ఒక స్వల్ప వాతావరణంలో, ప్రశాంత వాతావరణంలో వాళ్ళందరికీ కూడా 300 గజాలు అప్పట్లో ఇచ్చి తీసుకున్నాం. 7,40,000 ప్యాకేజ్ తీసుకున్నాం. సో ఆ ప్యాకేజ్ తర్వాత ఈరోజు సబ్ రిజిస్ట్రార్ కోసం ఏదైతే మనం తీసుకుంటున్నారో, మనం మార్కెట్ కోసం తీసుకున్నా, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కోసం తీసుకున్నా, దేనికోసం తీసుకున్నా రైతులకు ఇతర గ్రామాలను ఇచ్చిన విధంగా ప్యాకేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా ఈ భూముల్ని కాపాడింది ఎస్సీ/బీసీల భూముల్ని, ప్రభుత్వ భూముల్ని కాపాడింది. ఖచ్చితంగా అంటున్నాం, ప్రభుత్వ భూములే. ఎక్సల్ పట్టాలు ఉన్నాయి, లావణి పట్టాలు ఉన్నాయి. ఈ భూముల్ని కాపాడింది ఈ ఊరి గ్రామ రైతులే కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామ రైతుల మీద మీరు కన్సర్న్ చూపించాలి, కైండ్నెస్ చూపించాలి. అదేవిధంగా తొర్రూరులో, మునుగనూరులో ఏ ప్యాకేజీలు అయితే ఇచ్చామో ఆ ప్యాకేజీని కోయడకు వర్తింపజేయమంటున్నాం. ఆ కోయడకు వర్తింపజేయడానికి మనకున్న అభ్యంతరాలు మాకు అర్థమవుతలేదు. ఖచ్చితంగా ప్యాకేజ్ ఇచ్చేంత వరకు బాధిత రైతుల పక్షాన కోయడ చేసి నిలబడుతుందని చెప్పి తెలియజేస్తూ అధికారులు కూడా సరైనటువంటి రిపోర్ట్లు ఇచ్చి బుడ్డ ఆగమయ్యే కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా కోరుతాం. ఆర్డీఓ గారు కొత్తగా ఒక కథ చెప్తున్నారు. ఏం కథ చెప్తారు? ఆర్డీఓ గారు హై లెవెల్ కమిటీ ఉంది, ఏం చేసిర్రు ఇప్పటిదాకా? హై లెవెల్ కమిటీకి ఎందుకు వేయలేదు? మీ ఎంఆర్ఓ గారికి కోయడలో ఉన్న భూముల సంగతి తెలియదా? సెలెక్టెడ్గా పెద్దంబర్పేట రోడ్డు తీసిపెట్టి ఔటర్ రింగ్ రోడ్డుకు ఈ భూమిని ఇద్దామనుకున్నప్పుడు ఆగే గారికి సొప్పు పోసుకునే టైం ఇయ్యరా? అంటే మీకు ఎస్సీలంటే అంత కించపరిచే విధానం ఉందా మీకు? నేను అడుగుతున్నా, మీకు అంత ఇదా? ఎవరు బలగం లేను సెలెక్ట్ చేసుకొని రాత్రి బుల్డోర్ పెట్టడానికి మీకు అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయా? మీరు గవర్నమెంట్ నెత్తి వేసుకుని పోదాం అనుకుంటారా? ఖబర్దార్ సుదర్శన్ రెడ్డి సార్, నేను చెప్తున్నా, మీ బలగం ఉండొచ్చు, నేను ఒక్కటే చెప్తున్నా, ఇక్కడ ఆగమయ్యే కుటుంబానికి అదేవిధంగా 238 ఉన్నటువంటి బీసీ, కుర్మ, మిగతా అన్ని ముదిరాజ్ అన్ని కులాల వారికి నష్టపరిహారం ప్యాకేజీని ఒక పద్ధతిగా ప్రకటించండి. ఇక్కడ మీరు ఏది కట్టలేరు, నేను చెప్తున్నా, కట్టలేరు. అవు కావచ్చు, ఇది ప్రభుత్వ భూమి. నమస్కారము. ఈ మొత్తం కోయడాలో 160 భూమిలో 150 మంది రైతులు ఉన్నారు. వాళ్ళ లిస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నది అనేది మేము ఉన్నది. మేము ఈ లాస్ట్ 6 నెలల కింద మేము వాళ్ళ హౌసింగ్ బోర్డు వాళ్ళు వచ్చి సాఫ్ చేయడానికి వచ్చారు. కోసం ఆ రైతులందరం ఆపినాం. రైతులందరూ కలిసి ఆపితే ఇది మాకు హౌసింగ్ బోర్డు అది మా గవర్నమెంట్ ఇచ్చింది అన్నారు. మేము గవర్నర్లో మా ఎమ్మెల్యే గారిని కలిసినాం. ఎమ్మెల్యే గారిని కలిస్తే అధికారులను కలిసి మీరు రిప్రజెంట్ ఇవ్వండి, నేను న్యాయం చేస్తా అని చెప్పాడు.
మేము కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మళ్ళీ ముగ్గురికి ఇచ్చినాం, అధికారులకు ఇచ్చినాం, లిస్ట్ ఇచ్చినాం, ఎవ్రీథింగ్ ఇచ్చినాక మేము ఎంఆర్ఓ దగ్గర కలెక్టర్ పేరు చెప్తుండు, ఆర్డీఓ పోతే కలెక్టర్ దగ్గరికి రావాలంటే కలెక్టర్ పోతే ఎంఆర్ఓ పేరు చెప్తున్నారు. అధికారులు మళ్ళీ తిప్పి చంపుతున్నారు కానీ ఒక్క న్యాయం చేయట్లేదు, ఏం చేయట్లేదు. మళ్ళీ చప్పుడు కాకుండా వస్తున్నారు, ఏమంటే పోలీసు వాళ్ళని పెడుతున్నారు, భయపట్టిస్తున్నారు, కేసులు పెడతామంటున్నారు, భూములలో ప్రీకాస్ట్ చేసిరు, మళ్ళీ రాత్రి దొంగతనంగా వచ్చి సాఫ్ చేసిరు. మాకు రైతులకు న్యాయం జరగాలి. రైతులకు న్యాయం జరిగిన దాకా ఎటువంటి పని కానీ చేయొద్దని మా యొక్క మనవి. ఇప్పుడు మేము కావాల్సిన అధికారులు కూడా మేము ఇచ్చినాము, రైతులు న్యాయం చేయాలిగా. మీరు అమ్మాయి గుట్టిన రైతులకు గుట్టినలేగా, రైతులేగా మీరు కూడా ఇట్లా గుంజుకుంటే మీకు ఏ ధర్మం ఎట్లా చావాలి? మీరు రైతులు తాత ముత్తాత రాళ్ళు ఏరుకుంటే బతికిరు. ఇప్పుడు జేసీబీ మిషన్లు వచ్చినాయి, జేసీబీలు వచ్చి ఇటాచీలు వచ్చినాయి. ఒక్కొక్క రాయి ఏరుకుంటే రాళ్ళతోటే పెట్టి వ్యవసాయం చేసుకుని మా వాళ్ళు. రైతుల భూములు గుంజుకుంటాకి ఏం హక్కు ఉంది మీకు? మాకు న్యాయం చేయరా? మేము మనుషులేం కదా? తెలంగాణ ప్రభుత్వం లేమా? న్యాయం చేయకపోతే ఎట్లా? ఆవేదన మంది ఎవరు చెప్పుకోవాలి? అధికారులకు చెప్పుకున్నాం, ఎమ్మెల్యే గారికి చెప్పుకున్నాము, ఇంకెవరు చెప్పుకోవాలి? లేవు ఎప్పుడు వీడు బొందలు పెట్టుకోండి సస్తా మీరు అందరూ రైతులం కలిసి ఇప్పుడు ఏం చెప్పండి? అధికారులకు ఎంఆర్ఓ చెప్పినాం, ఆర్డీఓ చెప్పినాం, కలెక్టర్ గారికి చెప్పినాం, ఎమ్మెల్యే గారికి చెప్పినాం, ఇంకెవరు చెప్పాలి? ఇంకే తెరుకోవాలి? ఆల్రెడీ మా మధు అన్నాడు, అది హైకోర్టు నుంచి హైకోర్టులో కేసు కూడా వేసిన అతను, స్టే కూడా ఉన్నది. అది ఏ పనికి వాళ్ళకు భూమి కాడు గుంజుకోవాలి, వేసుకోవాలి. మధు దగ్గర ఉన్న హైకోర్టు వాళ్ళు కేసులు నడుస్తున్నారు వాళ్ళది. ఇంకేం చేయాలి మేము రైతులము? ఎవరు దేరుకోవాలి? అధికారులు దేరుకోవాలి. రోజు చేసుకుంటూ వచ్చా మరి సొప్పచేను ఉండే అని నిన్న వచ్చిండు ఎంఆర్ఓ ఆళ్ళు వస్తే జేసీబీలు అక్కడ నొక్కితే పోరే చేనుంది పిక్కుతా 2-3 రోజుల దాకా దూడలు తింటే అని చెప్పిన. పొయ్యి మళ్ళీ తెల్లని దాకా అంతా చొప్ప నొక్కిరు. అగో చెప్పలేదా? రేపు ఎల్లుండి నేను కూలీలో పెట్టి పిక్కుతానా తెల్లారి కదా అంతా చొప్ప అంతా నొక్కేసి శ్రీరామ్ అంగత్ కుమార్, కోయడా గ్రామ నివాసిని. ఈ కోయడాగుట్ట చుట్టుముట్టు 167/1 సర్వే నెంబర్లో దాదాపుగా రైతులకు, ఎస్సీలకు, బీసీలకు సంబంధించిన భూమిలో ఎవరికి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఇంతకుముందు దిల్ కంపెనీ అన్నారు, తర్వాత హౌసింగ్ బోర్డు అన్నారు. ఎవరొకరు వాళ్ళే క్లారిటీగా లేకుండా, ఎటువంటి నోటీస్ లేకుండా రైతుల భూములన్నీ ఉన్న బలంగా నైట్ వచ్చేసి సాగు చేసుకుంటే ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఓన్లీ ప్రధానమైన ఆధారం ఈ భూముల మీదనే మేము బతుకుతున్నాం. ఎస్సీలకు, బీసీలకు సంబంధించిన భూమిలోనే బతుకుతున్నాము. ఎటువంటి నోటీసులు లేకుండా లాక్కోవడం అయితే ఇది మంచి పద్ధతి కాదు. మేము కలెక్టర్కి చెప్తే కలెక్టర్ ఇక్కడ రాసినాను, ఎంఆర్ఓకి రాసినాను. ఎంఆర్ఓ దగ్గరికి పోతే కలెక్టర్ నుంచి అది ఒక్కొక్క ఇంట్లో 4 కుటుంబాలకి ఇట్లా సంసారాలు చేస్తుంటే ఇట్లా బతకలేని సిచ్యువేషన్ దాపరిచ్చింది కోయడ్లా. ఎవరు అడగాలి? అధికారులు అడగాలి. అది ఒకసారి సర్వే చేసి మా ఇళ్ళకి వచ్చి చూడండి మా పరిస్థితులు. ఒక 100 గజాలలో 3-4 సంసారాలు చేస్తున్నారు. ఎవరిని అడగాలి మేము? ఎమ్మెల్యే పక్క పంటే ఉన్నాడు, 53వ డివిజన్, ఆయన పేరు పెట్టుకుంటాడు. మా ఊర్లోకేంచి చేపల మార్కెట్ మా ఊరికేంచే, ఫుడ్ మార్కెట్ మా ఊరికేంచే, అన్ని మా ఊరికేంచే. పేరు మాత్రం నీ ఊరు పేరు పెట్టుకుంటున్నావు నువ్వు. ఎవరు అడగాలి మిమ్మల్ని? మా బాధలు మాకు అర్థమవుతలేదా మీకు? కళ్ళకు వచ్చినట్టు కనిపిస్తాయి. మా ఇళ్ళలో సర్వే చేయండి, ఎవరెవరికి ఇండ్లు ఉన్నాయి, ఎవరెవరికి భూములు ఉన్నాయి, అన్ని రకాలుగా చూస్తే మీకు అర్థమవుతుంది. మా బాధలు అర్థం చేసుకొని ఎమ్మెల్యే గారు దయచేసి నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే ఈ భూమి తీసుకోవాల్సిందిగా మా విజ్ఞప్తి. సర్వే నెంబర్ 167/1. అందులో భూమి బాధితులు 150 మంది ఉంటారు. అందరూ సాగు చేసుకుంటారు. వర్షాకాలం వచ్చినాడు దున్ని సాగు చేసుకుంటారు. వర్షానికే వాళ్ళ అతిథులు ప్రతిసారి దున్ని పెట్టుకుంటారు. ఆ భూములు ఒక 2-3 ఏళ్ళు ఎండలు వచ్చిన మధ్యలో ఆపేసినాము. మా భూమి మాకే ఉన్నాయి, ఇప్పటికిట్లో దుంతనే ఉన్నాము. మా భూమిలోకి ఎటువంటి నోటీస్ లేకుండా, ఏం లేకుండా దిల్ కంపెనీ ఇచ్చినా అని చెప్పినారు. వాళ్ళు ఎవరో తెలియదు. మళ్ళీ వాళ్ళు పోయినాక హౌసింగ్ బోర్డు అని వచ్చారు, వాళ్ళు లేరు. అల్ల మార్కెట్ అని చెప్పారు, వాళ్ళు లేరు. ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది. అది దాని కేసు రన్నింగ్ ఇట్లా ఉంది, దాని పేపర్ ఇట్లా మా దగ్గర ఉన్నాయి. ఆ కేసు ఉన్నా కానీ కేసుకి పక్కకు పెట్టేసి వీళ్ళు భూములు తీసుకుంటున్నారు. ఏ లెక్క తీసుకుంటారు వీళ్ళు? మాకు న్యాయం ఉండదు. ఇక అంటే బీసీలు ఎస్సీలకే భూములు తీసేస్తారా? బయట వాళ్ళకి లేవా? సంఘిలో ఏకసాల పట్టాలు భూములు ఇట్లా ఉన్నాయి, అందులో తీయండి. అందులో లేవా భూములు? వాళ్ళ దగ్గర పోతే ఆయన రాజు, మేము బీదగాలం, మా దగ్గర డబ్బు ఉండదు, ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ గిట్లా లాక్కుంటున్నారు. ఇంకొకరు చెప్పుకుంటాం మేము. ఎమ్మెల్యే గారు మంచోరు అని చెప్పి ఆయన గెలిపించుకున్నాము, ఆయన గిట్లా ఇదే పని చేస్తున్నారు.
కొంతమంది పెద్దందరం చేతిలో పడి మా ఊరు ఆగమవుతుంది. మా భూములు మాకు కావాలి. పానీళ్ళు ఉన్నాయి, చేస్తారులే, కాసరాలు ఇచ్చిన ఇంద్రమ్మ భూములే ఇవి. ఈ ఇంద్రమ్మ భూములను ఎక్కడ కూడా అన్ని పాస్బుక్లు ఇచ్చారు, అవి ఇచ్చారు. ఇక అన్యాయంగా ఇట్లా గుంజుకుంటే ఏదన్నా కూడా న్యాయం చేయాలి. వాళ్ళు కూడా చెప్పాలి మాకు. ఎంఆర్ రాత్రి నిన్న అంతా బంద్ చేసాం. ఎంఆర్ఓ వచ్చిండు, ఆయన వచ్చిండు, అందరు వచ్చి ఎంఆర్ఓ ఏమంటుండే అంటే మొత్తం 2 రోజులనే ఈడ చేయాలి చెప్పాలి. మరి వాళ్ళు కూడా అందరు కలెక్టర్ వాళ్ళు, ఎస్పీ వాళ్ళు, డైరెక్టర్లు అందరు పోలీసులు వచ్చి నిన్న అంతా అదొకటి ఇదొకటి అంటే ఇక వాళ్ళు కూడా ఏమని మీ భూమి ఇది లవణ పట్ట అన్నారు. లవణ పట్ట అయితే మాకు ఏమైనా ఇవ్వాలి కదా సార్, ఏమైనా ఇవ్వాలి కదా. సరే తీసుకుంటున్నటువంటి ఈ భూములలో ఎస్సీ బీసీ రైతులకు అన్యాయం చేయకుండా ప్రభుత్వం నష్టపరిహారం కింద భూమిని తీసుకునే దాని మీద అట్లీస్ట్ కోయడ, తొర్రూరు, ఇంతకుముందు మున్గనూరు రైతులకు ఏ విధమైనటువంటి నష్టపరిహారం ప్యాకేజ్ ఇచ్చారో ఎకరకు 500 గజాల చొప్పున ఎన్ని ఎకరాలు తీసుకుంటే అన్ని 500 గజాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అట్లా కాకుండా అన్యాయంగా ఎస్సీ బీసీ భూములను ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా మీరు తీసుకున్నట్లయితే మేము ఖచ్చితంగా కోయడ బాధిత రైతుల పక్షాన నిలబడి దీన్ని అడ్డుకుంటామని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఎకరకు 500 గజాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతాం.